దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. విశ్వనాథ పిల్లల దేవుడు మరొక నూతన ఉదయకాల సమయం మనందరినీ తన పాద సముఖమునకు నడిపించినటువంటి విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగును. విశ్వనందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సంతతి సహా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న ఆత్మీయ జనాంగం అంతటికీ కూడా రక్షకుడైన విశ్వేశ్వరి పరిశుద్ధ నామంలో ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత బాగున్నారు కదా. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి బలభక్తులై వాక్యాన్ని ధ్యానించండి. దేవుని యొక్క దీవెనలు పొందండి. బైబిల్ సగంలోనే చదివి చూడండి. లేని పక్షాన చదివిన మాట దీన్ని గ్రహించి వాక్య ధ్యానాలు నేటి దిన ధ్యాన వాక్యంగా లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడు తన పరిశుద్ధ మాటను మనకు దీవించుగాక. మీకు వందనాలు. ఆత్మతో సత్యం ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ లోతైన సత్యాలు బయలుపరుస్తారని చెప్తున్నాం. నీకు వందనాలు. ఈ కార్యక్రమంలో అనేకమైన సత్యాలు మీ వలన మేము వింటున్నాం, లేఖనం ద్వారా పరిశీలన చేస్తున్నాం. అందరి బట్టి స్తుతి స్తోత్రాలు, ఘనత, మహిమ వినిపించు. ఈ దినం కూడా అతి కృపలో నడిపించమని వేడుకుంటాం. యేసు నామమున ప్రార్థన. ఆమేన్. మంచిది పిల్లల చదవనటువంటి మాట మనందరూ చాలా సుపరిచితమైన మాటలు కదా. నేరుగా అదే ఒక వాక్యంలో వెళ్ళిపోతాం. మనము చాలా సందర్భాల్లో కోరికలు ఎక్కువ. మనకు చాలా సందర్భం కోరుకుంటాం, అది కావాలి, ఇది కావాలి, చాలా విషయాలు. కొన్ని కోరుకున్న కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరికైనా సరే దేవుడు చెప్పిన మాట ఏంటంటే వెతకాలి. నువ్వు కోరుకున్నది దొరకకపోతే వెతకండి అంటారు. ఒకవేళ మీరు అడుగుతున్నారు అయినా కూడా మీకు దొరకట్లేదు, వెతుకుతున్నారు దొరకట్లేదు. ఎందుకు వెతుకుతున్నారు, ఎలా వెతుకుతున్నారంటే మీ సుఖభోగముల నిమిత్తము దురుద్దేశముతో అవి దుర్వినియోగం చేయడానికి అడుగుతున్నారు కాబట్టి దొరకట్లేదు. వెతుకుతున్నాం కానీ ఎలా వెతుకుతున్నాం? దురుద్దేశంతో దుర్వినియోగం చేయడానికి వెతుకుతున్నాం, అందుకే దొరకట్లేదు. చూడండి, పరలోక సంబంధమైన వాటిని కాకుండా ఐహిక సంబంధమైన వాటిని అడిగినట్లయితే నువ్వు సరైన వాటిని అడగడం లేదని అర్థం, సరైన వాటిని వెతకట్లేదని అర్థం. అంటే మనము మన సొంత కోరికల ప్రకారము మన సొంత సంతృప్తి కొరకు మనము వెతుకుతున్నాము లేక అడుగుతున్నాము అనే విషయాన్ని గమనించాలి. నువ్వెంత ఎక్కువగా నీ సొంత కోరికలను నెరవేర్చుకున్నట్లయితే అంత తక్కువగా దేవుని వెతుకుతున్నావు అని అర్థం. అంటే ఆయన వెతకుడు మీకు దొరుకుతుంది, వెతకాలి. ఏమండి, నీ ఆసక్తిని, అభిరుచిని కేవలము వెతకటం వైపు మాత్రమే మళ్ళించు. ఈరోజు మనం అందరం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎప్పుడైనా మనము హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుడు వెతికామంటారా? దేవుడు వాక్యాన్ని వెతికామంటారా? లేక ఉద్విగ్నతలో, బాధ కలుగు సమయంలో అది భరించలేక కేవలము ఆ బాధ నివృత్తి కొరకే దేవుని దయానికి మరొకటి వెతికామా? ఈరోజు వాక్యం చెప్తే తెలుసా, యథార్థతతో వెతుకో, నీకు కావాల్సింది. యెషయా గ్రంథం 55 మొదటి వచనం అంటాడు, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అంటాడు. నువ్వు దప్పికతో ఉన్నావా? ఎలాంటి దాహం కలిగి ఉన్నావు? నువ్వు ఉదాసీనంగా ఉన్నావా? నువ్వు తటస్థంగా ఉన్నావా? నీ సొంత అనుభవాలతో సంతృప్తి చెంది దేవుని నుండి ఇక నీకేమీ అక్కర్లేదని అనుకుంటున్నావేమో. నీ సొంత అనుభవం ప్రారంభం మాత్రమే, గమ్యం మాత్రం కాదు. గమనించాలి. మనం ప్రశ్నించుకుందాం ఈరోజు. నేను ఏ దప్పికతో ఉన్నాను? తటస్థంగా, ఉదాసీనంగా ఉండిపోయానేమో. కేవలం నా సొంత కోరికలతో, సొంత అనుభవాలతో సంతృప్తిని ఉండిపోతున్నానేమో. నీ సొంత అనుభవము, మరలా చెప్తున్నా నేను, ప్రారంభం మాత్రమే, అది గమ్యమో తుది గమ్యం కాదు. మనం మన సొంత అనుభవం మీద మన జీవితాన్ని కట్టుకుంటున్నామేమో. మన విశ్వాస జీవితం కట్టబడుతుందేమో మన సొంత ఆలోచనల మీద. ప్రమత్తగా ఉండాలి ప్రియులారా. పరిస్థితులు ఏమాత్రం కూడా సానుకూలంగా లేవు, పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. మనము మన సొంత అనుభవాలను మాత్రమే ఆధారం చేసుకున్నట్లయితే మన జీవితంలో యథార్థతను లోపిస్తుంది. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ యథార్థత మనలో ఉండదు. అది కోల్పోవడం పక్కన పెడితే, తద్వారా ఎప్పుడైతే ఆ యథార్థత లోపించిందో
మనలో విమర్శనాత్మకమైనటువంటి ఆ యొక్క దృష్టి ద్విగుణీకృతం అవుతుంది. మనము మన సొంత అనుభవాల మీద ఆధారపడినట్లయితే, మనము పాటించిన దాన్ని ఇంతవరకు ఇతరులు ఎవ్వరు కూడా నువ్వు యొక్క లేవనే విషయాన్ని జ్ఞాపకం పెట్టి ఇతర విషయాలు ఏమండి పొందిన దాన్ని ఇతరులకు నువ్వు ఇవ్వలేవు అని గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకో. బదులుగా ఇతరులు నీ అనుభవాలని ఏమండి ఆశించేలాగా చేయగలుగుతాం. గమనించాలదే కాదు సంగతి. కనుక దేవుడు ఆశిస్తున్నట్లుగా మనం వెతికే విధానం ఒక క్రమంగా, జ్ఞాని సులభన్ అంటాడు, వెండిని వెతికినట్లు, దాసబడిన ధనం వెతికినట్లు అంటాడు, ముత్యమును వెతికినట్లు అంటాడు. కనుక ఆ వెతుకులాట అనేది ఒక విధేయత క్రమములో ఉండాల. దేవుని అనుభవము లేక దేవుడిచ్చేటువంటి విధేయత మీద, దేవుని పట్ల మనము కలిగి ఉన్నటువంటి యథార్థత మీద ఆధారపడి వెతికినట్లయితే వెతికిన ప్రతి ఒక్కరికి దొరుకుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రెండో మాట ఏంటంటే, తట్టండి మీకు తీయబడుతుంది. దేవుని ఎదుకు రండి, అప్పుడైనా మీ ఎదుకు వేసి వస్తాడని చెప్పి అంటాడు ఆయన యాకోబు. తలుపు వేసి ఉంది, తట్టాలి. నీవు తలుపు తట్టుతున్న కొలిది గుండె వేగంగా కొట్టుకుంటది, తీస్తారా లేదా అని. నీ చేతులు శుభ్రం చేసుకుని చెప్పి జ్ఞాపకం చేస్తున్న వాక్యం. గట్టిగా తట్టు, గట్టిగా తట్టు. అప్పుడు నీలో ఎంత మురికి ఉందో నీకే అర్థమవుతుంది. ప్రభు అంటాడు కదా, మీ హృదయంలో పరిశుద్ధి పరచుకోండి, మీ హృదయం శుద్ధి చేసుకోండి. కారణం నేను పరిశుద్ధున్నయ్యా, మీరు కూడా అలాగే ఉండాలా. ఇప్పుడు పిల్లరా, నీ నా అంతరంగిక విషయం మనం ఇప్పుడు నిస్సహాయులుగా నిజంగా మన గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే ఏమండి, మన కొరకు ఏమైనా చేయగలవా? నువ్వేమైనా చేయగలవా? నీ కొరకు దుఃఖపడాల్సి వస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళది గమని, నువ్వు ఎప్పుడైనా చింతించావా? ఎప్పుడైనా దిగులతో కూర్చున్నావా? ఎప్పుడైనా నిరాశలో ఉన్నావా? నీ అంతరంగిక జీవితాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా దేవుని ఎదుట దుఃఖించావా? నీ మీద నీవే సానుభూతి చూపించుకోవద్దు, నీ మీద నీవే జాలి పడవద్దు. దేవుని పాద సముఖములకు వచ్చి హృదయపూర్వకంగా దేవుని ఎదుట మనం దుఃఖిస్తే, అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగించిన వాక్యం జ్ఞాపకం చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి కదా, హల్లెలూయా. ఏమండి, మన నుండి వచ్చేటువంటి ఆ ఒప్పుకోలు మనం ఎటువంటి వ్యక్తివో తెలియజేస్తాం. నువ్వు ఒప్పుకో, దేవుని దగ్గర నువ్వు ఏదైతే ఒప్పుకుంటున్నావో ఆ ఒప్పుకోలు నువ్వు ఎలాంటి వాడువో, ఎలాంటి విశ్వాసివో, ఎలాంటి క్రైస్తవుడవో దేవుని దగ్గర తెలియజేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే మిమ్మల్ని మీరు తగ్గించుకుని అంటున్నాడని యాకోబు. దేవుని దగ్గర రండి, అప్పుడైనా మీ దగ్గరికి వస్తాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, ఆయన బలిష్టం చేసి దీన మనసులో ఉండండి, మీరు చేతులను కడుక్కోండి, మీ హృదయం శుభ్రం చేసుకున్నాండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మనల్ని మనం తగ్గించుకుని తలుపు తట్టాలి. ఏం చేయాల? యేసుప్రభు వారు పరలోకంలో కిందకి దిగి వచ్చి మనందరి కొరకు తగ్గించుకొని మన హృదయపు తలుపులు తట్టుతా ఉంటాడు. ఇదిగో తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమే తలుపు తీస్తే కదా. ప్రభువుతో పాటుగా సిలువ వేయబడిన నేరస్తుడు తట్టినట్లుగా మనము ఆ తలుపు తట్టాలి. అప్పుడే నీ తలుపు తెరుచుకో. హల్లెలూయా. ఏమండి, తట్టువానికి తీయబడును అని మీతో చెప్తున్నాడు ఆయన. కనుక ఉదయకాల సమయంలో ఏమండి, వెతుకువాడికి దొరుకుతుంది, తట్టువాడికి వెతకాలి. ఎలా వెతకాలి? యథార్థతతో, వివేచన దృష్టి కలిగి, ఏమండి, హృదయపూర్వకంగా లేక మనపూర్వకంగా దేవుని దగ్గర వెతకాలి. ఎలా తట్టాలి? మన చేతుకున్న మురికి వదిలిపోయే వరకు తట్టాలి. మన హృదయము శుద్ధి చేసుకునే వరకు హృదయపు తలుపులు తట్టాలి, తీయబడత తలుపులు. కనుక ఆయన నీ ఎదుట నేను తీసిన తలుపులు మరి ఎవరు కూడా వేయడానికి అవకాశం. కనుక వెతికే ప్రతి వారికి దొరుకుతుంది, తట్టే ప్రతి వారికి కూడా ఇవ్వతుంది. కనుక ఉదయకాల సమయంలో ఈ వాక్యము నిన్ను నన్ను ఏమైతే హెచ్చరిస్తుందో వాటిని స్వీకరిద్దాం, దృశ్యిద్దాం. వాక్యం మీద లోతైన అనుభవాలతో ముందుకు దేవుడి మాటలు మనకు హృదయించుగా ప్రార్థన. మహాగణుడ, సర్వోన్నతుడ, స్తోత్రం. తిరిగి మనకు లోతైన సత్యాన్ని ఈరోజు మాకు అనుగ్రహించారు. మీరు ఈ కార్యక్రమంలో ఎలాంటి భేదాలు లేక నాటకాలు లేక నిరంతరంగా కొనసాగిస్తున్నారు. మీకు జ్ఞాపకం చేద్దాం నీ కాపుదలలో. అందును బట్టి నేను ఎంతగానో కృతజ్ఞుడనే ఉన్నాను, మేము కృతజ్ఞులమై ఉన్నాం. నీ కృతజ్ఞత చెల్లించే వారమే ఉన్నాం. తెలుసు ఈ దినం కూడా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మా హృదయంలో అన్వయించు, వెతికే విధానం
కట్టే విధానం నేర్చుకోవడం, ఘనత మహిమ మీరే పొందండి. ఏసే నామమున అడుగుతున్నాను. ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించుగాక. ఆమేన్.